లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారదురం ధరం నః. మనము భాద్రపద శుద్ధ చతుర్థి రోజు వినాయక వ్రత పూజా విధానం. వినాయక వ్రతము రోజు మట్టి వినాయకుడిని పూర్వం తయారు చేసుకుంటూ ఉండేవారు. ఈరోజు మనం బయట నుండి తీసుకొచ్చుకున్నా సరే అలా మట్టితోని తీసుకొచ్చుకోవాలి. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మంత్రినా మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుద మృత్తికే త్వయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. మృత్తికే ప్రతిష్ఠితే సర్వం అంటే మృత్పిండమేకం బహుభాండ రూపం. అంటే ఈ మట్టితోనే ఆ వినాయకుడిని చేయమని మనకు వేదములో మహానారాయణంలో ఈ మృత్తు అంటే మట్టి నుండే సకల జీవులు సృష్టించబడుతున్నారు. దాని నుండే లభించే పోషక పదార్థాల ద్వారా సర్వ జీవులు పోషించబడుతున్నారు. అలా మట్టిలో పుట్టడం మట్టిలో పోవడం అని అంటుంటారు కదా, మనకు సామెత ఉన్నది కదా. ఆ విధంగా మట్టితోని చేసినటువంటిది మట్టి బంగారం అంటారు కదా, అలా శ్రేష్టమైనటువంటిది ఈ మట్టి వినాయకుడు. ఈ మట్టి వినాయకుడిని తీసుకొని ప్రధానంగా ఆ వినాయకుడికి చాలా విశేషంగా భక్తితో వినాయక చతుర్థి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ప్రారంభం చేసి త్రయాన్నిక దీక్షగా నవాన్నిక 9 రోజులు దీక్షగా మనం వ్రతాన్ని చేయాలి. ఈ పూజలో ప్రధానంగా పత్రి పూజ, ఆ స్వామివారికి వినాయక వ్రతం ఏ విధానంగా చేయాలి అనంటే మొట్టమొదటగా వినాయకుడిని మనం స్థాపన చేసిన తర్వాత మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఏకదంతం చతుర్హస్తం. 4 హస్తాలంట కలియుగంలో, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధానం గణపతి. పాశమంకుశధారణం అని చెప్పేసి సృష్టికి ప్రారంభానికి కూడా బ్రహ్మదేవుడికి విఘ్నాలు కలుగుతుంటే ఆ మహాగణాధిపతిని విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు కూడా ప్రార్థించాడంట. అందుకనే మనకు లలితా సహస్రనామాల్లో కూడా చాలా విశేషమైనటువంటి నామం కలదు. ఏ విధానంగా అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని మహాగణేష్ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటే అమ్మవారు కూడా భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. భండాసురుడు ఇలాంటి రాక్షస సంహారం గురించి ఆ 81వ నామం నుండి ప్రారంభమవుతుంది. అమ్మవారికి కూడా ప్రార్థన చేసింది. అంటే ఒక్కొక్కరు ఆవిర్భవించారు. సంపత్కరి అనగా కొన్ని వేల లక్షల కోట్ల గజములు, తర్వాత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి అంటే అశ్వములు. అదే విధానంగా ఆ బండాసురుడు ఒక జయ విఘ్నం అనేటువంటి యంత్రాన్ని అమ్మవారి సేన మీదకి పంపించాడు. అప్పుడు కామేశ్వరుణ్ణి అంటే పరమేశ్వరుణ్ణి అంటే పరమేశ్వరుణ్ణి అలా చూసింది అమ్మవారు. ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర అలా మహాగణాధిపతి ఆవిర్భవించి మహాగణేశ నిర్విఘ్న ఆ మహాగణపతి ఆవిర్భవించి ఆ సేనాన్ని, ఆ రాక్షస సేనాన్నంతా కూడా సంహరించిండు. అప్పుడు ఆ మహాగణాధిపతికి సర్వ దేవతల యొక్క అంటే ఒక్కొక్క యుగంలో చెప్పుకున్న మనం బ్రహ్మాండ పురాణంలో చెప్పిన విధానంగా ఆ విధానంగా ఆవిర్భవించారని మనకు బ్రహ్మాండ పురాణంలో ఉంది. అదే విధానంగా ఈ వరసిద్ధి వినాయకుడిని పార్వతి పరమేశ్వరుడితో సహకుటుంబంగా ఆరాధించవచ్చు, కుమారస్వామితో సహా. అలా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ప్రతిమను ఉంచుకొని ఆ మహాగణాధిపతిని వరసిద్ధి వినాయక స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి అని 2 చేతులు జోడించి దీపారాధన చేసి ఆ స్వామివారికి కలశ స్థాపన చేసి కలశంలో జలము కానివ్వండి, తర్వాత ధాన్యము కానివ్వండి ఉంచి దాని మీద నారీకేలం ఉంచి నారీకేలం మీద శక్తి కొలది భక్తి కొలది పట్టు వస్త్రము కానివ్వండి మామూలు వస్త్రాన్ని కానీ ఉంచి పుష్పాలని ఉంచి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆవాహన చేసి ముందట దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి ముందుగానే అన్ని నివేదనలు కొబ్బరికాయలు పండ్లు పువ్వులు
శక్తి కొలది భక్తి కొలది తీసుకొని 21 రకాల పత్రాలు చాలా ప్రధానమైనటువంటివని చెప్పారన్నట్టు. అలా తీసుకొచ్చుకొని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ కంటే ముందుగా ఒక చెంబులో నీరు ఉంచి ఆ నీరులో గంగా, యమున, నర్మదా, సింధు ఇలాంటి నదుల్ని స్మరించి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రార్థించాలి. అందరికీ వచ్చినటువంటి శ్లోకాలు: శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. లేదు మాకు శ్లోకాలు రావండి అని అంటారు. గణేశాయ నమః అనేటువంటిది షడక్షరి మంత్రాన్ని అందరికీ కూడా గణేశాయ నమః అని అనొస్తుంది కదా. గణేశాయ నమః, గణేశాయ నమః అని కనీసం ఒక 21 సార్ల నుండి 108 సార్ల వరకు ఈ నామాన్ని చేస్తూ మనం తెచ్చుకున్నటువంటి సామాగ్రిని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారికి అర్చించాలి. 21 రక పత్రాలు తెస్తాం కదా. 21 రక పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాల విశిష్టతను చెప్పారు. సిద్ధి విఘ్నేశ్వరా నిన్ను ప్రసిద్ధిగా పూజింతు వనరంగ నిరువది నొక్క పత్రి దానిమ్మ మరువక దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దూర్వార ఉత్తరేను గరగర మారేడు గన్నేరు జిల్లెడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలరక్కసి జమ్మివా విలతుమ్మి ఆరె మాచీపత్రి మంచిమనగా అగరు ధూపదీప నైవేద్యములతోడ భాద్రపద శుద్ధ చవితి పట్ట పగలు కోరి పూజింతు నిన్ను నా కోర్క తీరా అంటూ 21 రకాల పత్రి మనకు అందరికీ కూడా దొరికేటువంటిదే. దూర్వా దొరుకుతుంది. దూర్వా అంటే మనకు గడ్డి అని అర్థం అన్నట్టు. అదే విధానంగా మనకు చూతపత్రము, తర్వాత ధవనము, ఇందులో అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. మారెడు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఆ మారెడు పత్రి ద్వారా ఈరోజు మధుమేహం వ్యాధి తొలగిపోతుంది అని చెప్పారు. ఈ గరిక ద్వారా తర్వాత ఇవన్నీ పత్రాల దగ్గరికి వెళ్ళి మనం అర్కపత్రం అంటే జిల్లెడు పత్రము, అశ్వత్థ పత్రము, వీటి దగ్గరికి వెళ్ళడం ద్వారా మనకు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారన్నట్టు. ఎక్కువగా ఆ చెట్ల దగ్గర ఉండి ఔషధీ చెట్ల దగ్గరికి వెళ్తే, గంధపు చెట్ల దగ్గరికి వెళ్తే గంధపు వాసన వచ్చినట్టు, ఔషధీ గుణ చెట్ల దగ్గరికి, వృక్షాల దగ్గరికి వెళ్ళి మనం తెంపుకోవడం ద్వారా ఈ సమయంలో వర్షాలు పడి శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతుంటారు. అందులో ఋషులు దర్శించి ఇందులో వైజ్ఞానికంగా కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా కూడా మనకు చెప్పారు. ఆ విధానంగా అక్కడికి వెళ్ళి తెంపుకొని వచ్చి ఆ 21 రక పత్ర పుష్పాలను గణేశాయ నమః, గణేశాయ నమః, గణేశాయ నమః అంటూ 21 రకాల పత్రాలను సమర్పించాలి. తర్వాత ధూపం, ఇప్పుడు వచ్చేటువంటి కల్తీగా ఉన్నటువంటి అగరబత్తులు కాకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు పేడ కానివ్వండి, తర్వాత స్వచ్ఛమైనటువంటి బొగ్గుల మీద ధూపం, సాంబ్రాణి, మైసాక్షి ఇలాంటి ధూపాన్ని ఇవ్వాలి. దీపాన్ని చూపించాలి, హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రధానంగా మనకు బింగీలు తీవాలి అని అంటారన్నట్టు. ఎందుచేతనంటే మహాగణాధిపతికి చాలా ఇష్టమైనటువంటిది. మహావిష్ణువు ఒకానొక సమయంలో ఆ మహావిష్ణువు ఆ వైకుంఠంలో ఒకానొక సమయంలో మహాగణపతి ఇలా కైలాసానికి వచ్చాడు. వైకుంఠాధిపతుడు కైలాసానికి వచ్చినప్పుడు గణపతి అలా క్రీడ చేస్తూ ఉన్నాడు. చేస్తూ సుదర్శన చక్రాన్ని చూసి ఇదేదో ఆట వస్తువులాగా ఉందని చెప్పేసి నోట్లో వేసుకున్నాడు. ఆ మహావిష్ణువు ఎంత ఇవ్వమన్నా కూడా ఇస్తలేడు. ఏం చేయాలని చెప్పి వెంటనే మహావిష్ణువు బింగిల్ తీశాడు. అలా బింగిల్ తీస్తే మహాగణాధిపతి ఆనందపడ్డాడు. ఆనందపడగానే వెంటనే నవ్వాడు. నవ్వగానే ఆ నోట్లో నుండి ఆ చక్రం అనేటువంటిది బయటకు వచ్చింది. అలాంటి ఆ మహావిష్ణువు అంటే గణపతికి ఇష్టమైనటువంటి శ్రీకాంతో మాతులో యస్య అంటే మేనమామను మనం కూడా అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాం కదా. అలా ఆట పట్టేయడానికి ఇది చేసినటువంటి కార్యమైనా కూడా మనందరికీ కూడా ఒక గొప్పనైనటువంటి ఇది యోగా అంటే ఈరోజు ఆ యోగాలో కూడా కొన్ని ఆసనాలు చెబుతూ ఉన్నారన్నట్టు. ఇది గొప్పనైనటువంటి యోగా ప్రక్రియ అని కూడా చెప్పారన్నట్టు. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన. సుదర్శన చక్రం ఏంటిదంటే ధర్మానికి ప్రతీక. ఆ సుదర్శనుణ్ణి స్మరించడం ద్వారా మనకు కూడా రక్ష ఉంటుంది. శారీరక రక్ష, మానసిక రక్ష అనేటువంటి ఒక విషయాన్ని కూడా చెప్పారు. అలా బింగీలు తీయాలి. యథాశక్తిగా సాష్టాంగం నమస్కారం చేయాలి. ఆ మహాగణాధిపతిని
9 రోజులు అర్చించి విద్యార్థులైతే వారి యొక్క పిల్లలను వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఉండేటువంటి పిల్లలు వారి పుస్తకాలను పెట్టుకోవాలి. పెద్దవారైతే వారికి సంబంధించినటువంటి వ్యాపార సంబంధమైనటువంటి పుస్తకాలు పెట్టాలి. ఈ గణపతికి సిద్ధి బుద్ధి 2 భార్యలు అన్నారు. ఇక్కడ గొప్పనటువంటి అర్థం ఏంటిది అంటే బుద్ధి ద్వారా భార్యలు అంటే మనం లౌకికంగా అర్థం చేసుకుంటున్నాం. ఏదైనా కూడా బుద్ధి ద్వారానే సిద్ధింప చేసుకునేటువంటి ఒక తత్వాన్ని వరసిద్ధి వినాయక స్వామి కల్పిస్తున్నట్టు. అందుకనే లాభుడు శుభుడు అనేటువంటి 2 పుత్రులు కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటిదంటే వ్యాపారంలో కానివ్వండి, వ్యవహారంలో కానివ్వండి, గణపతిని ఈ వరసిద్ధి వినాయకుడిని అర్చించడం ద్వారా లాభము శుభం కలుగుతుంది. అందుకనే శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని ప్రతి పెళ్లి పత్రికలో ప్రతి శుభకార్యంలో కూడా రాస్తుంటారు. అందుకనే ఏ చిన్న పని చేసినా కూడా, వాహనం కొన్నా లేకపోతే ఇల్లు కట్టుకున్నా, ఎటువంటి వివాహమైన అన్ని కార్యాలకు కూడా శ్రేయాంసి అంటే ఆదౌ పూజ్య ఆ మహాగణాధిపతిని ప్రార్థించాలని చెప్పారు. ఇలా వరసిద్ధి వినాయక వ్రత రోజు ఈ వ్రత పూజా విధానాన్ని శక్తి కొలది గణేశాయ నమః ఉదయం లేచినప్పటి నుండి ఇదే నామాన్ని చేస్తుండాలి. ఓం శ్రీ గణేశాయ నమః, గణేశాయ నమః, గణేశాయ నమః అనేటువంటి నామాన్ని చేస్తూ పూజా విధానాన్ని చేసుకోవాలని మనకు పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పారు. జై శ్రీరామ్.